ఇక తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా మారింది. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. పోలింగ్ బూత్ లోకి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చొచ్చుకు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ శివకుమార్ దూషించారు అంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి తోపులాట వరకు వెళ్లింది. ఇక 35వ వార్డులో కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అదనపు పోలీసు బలగాలను మోహరించే పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలతో ఇంకా తెలియాల్సి ఉంది. నేను అపోజిషన్ లో ఉన్నదా నేను నువ్వు అనుకుంటున్నావేమో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు వాటి చక్కరటం లేదంటాడు. మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొప్పి సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగాడైతే రావాలి. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడు పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు సీఎని ఊకొన్నాడు. ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసా, నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదా నేను నువ్వు అనుకుంటున్నావేమో చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు వాటి చక్కరటం లేదంటాడు. మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ శివకుమార్ దూషించారంటూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా 34వ వార్డు దగ్గర అయితే తోపులాట జరిగింది. పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కాస్త తోపులాట కూడా చోటు చేసుకుంది. 35వ వార్డులో కూడా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నట్లుగా అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పోరైతే కొన్ని ప్లేసెస్లో సజావుగా సాగుతున్నా, కొన్ని ప్లేసెస్లో అయితే కనుక ఉద్రిక్త వాతావరణం నెలకొందని అనుకోవాలి. మొత్తంగా సంగారెడ్డి జిల్లా 34వ వార్డులో అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా అయితే తెలుస్తోంది. అక్కడ జగ్గారెడ్డి అక్కడ ఆందోళన చేయడంతో పోలింగ్ బూత్ లోకి చొచ్చుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది జగ్గారెడ్డి. అక్కడ పోలీసులతో కూడా వాగ్వాదానికి తెగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిని సిఐ శివకుమార్ దూషించారంటూ కూడా జగ్గారెడ్డి ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పోలీసులతో జగ్గారెడ్డి తీవ్ర వాగ్వాదానికి అయితే దిగారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, అక్కడ అసలు ఏం జరిగింది? సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు అనే వ్యక్తిని లోన్కి వెళ్తుంటే అక్కడ ఉన్న సిఐ గల్లా పట్టినట్టు సమాచారం అందగానే ఆ పోలింగ్ బూత్ కు చేరుకున్న జగ్గారెడ్డి ఆ పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్తున్న జగ్గారెడ్డిని పోలీసులు నిర్వహించే ప్రయత్నం కూడా చేశారు. ఈ జగ్గారెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈయనతో వచ్చిన కార్యకర్తలకు ఊపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆవేశంతో ఊగిపోతూ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆ బీఆర్ఎస్ పార్టీ చెంచగాడు సిఐ శివకుమార్ ఇక్కడికి రావాలని పోలీసులతో తీవ్ర
తీవ్ర స్థాయిలో జగ్గారెడ్డి వాదనకు దిగారు. సంగారెడ్డిలోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయడానికి ఈ సిఐ వచ్చాడని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు అని మండిపడడం జరిగింది. ఈ వార్డులో ఎన్నికలకు రద్దు చేయాలని చెప్పి పోలింగ్ కేంద్రం వద్దే జగ్గారెడ్డి బీచ్ మీద కూర్చున్నారు. ప్రస్తుతం అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ చెంచాగాడు సిఐ శివకుమార్ ఇక్కడికి రావాలని చెప్పి ఆయన పురుష పరిశీలనతో ఆయన తీవ్ర స్థాయిలో ఆయన వాదనకు దిగడం జరిగింది. ఈ వార్డులో ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి కూడా పోలింగ్ కేంద్రం వద్దనే ఉంటూ సిఐని సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఈ 26 ఏళ్ల తర్వాత నేను పోలింగ్ కేంద్రంకి వచ్చినా అని చెప్పి సిఐ కారణంగానే ఇన్నేళ్ల తర్వాత పోలింగ్ కేంద్రంకి రావడం జరిగింది నాకు అని చెప్పి ఆ జగ్గారెడ్డి చెప్పడంతో ఈ సంగారెడ్డి సదాశివపేట టౌన్లో కూడా ప్రశాంత ఎన్నికలు జరగాలని నేను సైలెన్స్ గా ఉన్నా కానీ ఇక్కడ ఈ సిఐ రెచ్చగొట్టడం వల్లనే తనకు పట్టరాని కోపం వచ్చిందని చెప్పి ఆ డిఎస్పీతో కూడా ఆయన తీవ్ర వాగ్వివాదం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే 34 వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకునే ఉంది. ఈ ఘటనా స్థలానికి పోలీసులు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఇక్కడ దొంగ ఓట్లు రిగ్గింగ్ చేయించడానికే ఈ జగ్గారెడ్డి చేయించడంపై జగ్గారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడానికి వార్డు ప్రజలు కూడా చేరుకుంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ రఘునందన్ తో కూడా ఈ జగ్గారెడ్డి వాగ్వివాదం దిగారు. ఇలాంటి సిఐని పోలీస్ డిపార్ట్మెంట్ నే తొలగించాలి అని చెప్పి నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతా అని చెప్పి జగ్గారెడ్డి అనడం కొంచెం ఇబ్బందికరంగా కనిపించింది. పద్మ, అయితే 35వ వార్డులో పరిస్థితి ఏంటి? ఆ ప్రస్తుతం ఇదే ఈ నేపథ్యంలోనే 34, 35 వార్డులో కూడా కొంచెం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 35 వార్డులో కూడా లోనికి చొచ్చుకుపోవడానికి కొంచెం మంది కార్యకర్తలు ప్రయత్నించగా ఆ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ ఘటనలను నివారించేందుకు భారీగా జిల్లా స్థాయిల నుంచి భారీగా పోలీసులు కూడా సంగారెడ్డి చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యాత్మక ప్రదేశాలను కూడా కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఎస్పీ గారు కూడా అక్కడ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్మ, ఈ సంగారెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో కొన్ని బూతుల వద్ద కూడా డిఫరెంట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కొంతమంది సిరాయింగులతో బయటికి వెళ్తున్నారు అని చెప్పేసి. ప్రస్తుతం అయితే అక్కడ ఈ వార్డులో సంగారెడ్డి మున్సిపల్ తో పాటు సదాశివపేట మున్సిపల్ పరిధిలో గతంలోనే జగ్గారెడ్డి ఇక్కడ ప్రాంతం అంతా మేము కైవసం చేసుకుంటామని చెప్పడం జరిగింది. దానికి ధీటుగానే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోటాపోటీగా ఈ ప్రాంత వార్డులన్నీ మేమే కైవసం చేస్తున్నామని చెప్పి చేసుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు సమాచారం ఉంటుంది. ఇదే విధంగా ఇవి కొంచెం వ్యాఖ్యలు చేస్తూ అక్కడ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే విషయాలను గుర్తించిన పోలీసులు వాళ్ళను అదుపు చేసేందుకే వాళ్ళ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. పద్మ, అయితే ప్రస్తుతం సంగారెడ్డిలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు అనుకోవచ్చు? ప్రస్తుతం అయితే సంగారెడ్డిలో 70 నుంచి 80% పోలింగ్లు పలు పోలింగ్ కేంద్రాల్లో నమోదైనట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ మొత్తం పూర్తి స్థాయిలో అయ్యే అవకాశం లేదు. 80 నుంచి 85% పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు మనకు అధికారులు చెప్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ బాసిత్. వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొప్పి సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగాడైతే రావాలి. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడు పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను ఫోజు సీఎని ఊకొన్నాడు. ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు? అరే ఓంగాడు జరిగింది.